హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో వెజ్ అనమాట. ఏమేమి చేశాను, ఎవరి కోసం చేశానో లాస్ట్లో చెప్తాను. ఈరోజు వచ్చేసేసి మా ఇంట్లో వంట సాంబార్ రైస్, వేడిగా గుమ్మగుమ్మలాడే మంచిగా టేస్టీ సాంబార్ రైస్. ఈ బాక్స్లో వచ్చేసి మనం అక్కడికి వెళ్ళే లోపల అది కొంచెం గట్టి పడుతుందని విడిగా సాంబార్ ఈ బాక్స్లో కట్టాను. అక్కడికి వెళ్ళా కొంచెం గట్టి పడితే దాంట్లో కలుపుకోవడానికి ఉంటుంది అనమాట. మంచిగా అంటే జ్యూసీగా ఉంటుంది తినడానికి సాంబార్ రైస్. ఇది వచ్చేసి ఎగ్ కర్రీ, అంటే కొంచెం దగ్గరికి వేసి చేశాను. కొంచెం ఎట్లన్నా కొంచెం నాన్ వెజ్ కావాలని. ఇవి వచ్చేసి మజ్జిగ పచ్చిమిర్చి, ఇది వచ్చి గొట్టాలి, ఇవి వచ్చేసి పాపడాలు, అదే రౌండీ అంటారు కదా. ఇవంతా దేనికి చేశానంటే, ఇక్కడ ఊరి నుంచి క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చారు ఫ్రెండ్స్. నిన్న అనగా వాళ్ళు వచ్చారు, కాల్ చేశారు రానిట్లా మేము హాస్పిటల్కి వచ్చామని. ఇక పాప మా వాటర్లో పెట్టాలంటే కొంచెం డబ్బులు అయితే కదా, మనం అందుబాటులో ఉన్నామనేసి నాకు తోచింది సాంబార్ రైస్. అంటే 5 మెంబర్స్ కంట, 5గురికి. నాకు తోచింది మటుకి ఒక 5 మందికి సాంబార్ రైస్ ఒకటి, ఒక 5 గుడ్లు ఉడకపెట్టి దగ్గర కర్రీ చేసిన, విడిగా సాంబార్ పంపిస్తా. ఇవి అనమాట, అంతే. సరేనా? నాకైతే వాళ్ళకి ఎలా చేసి పంపాలనిపించింది. మీకు కూడా నాకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. ఇంట్లో తినడానికి తోటకూర ఫ్రై చేసుకున్నాము, ఆల్రెడీ తినేసేసాము, అయిపోయింది. సాంబార్ ఉంచుకున్నాం అనమాట. పంపించేస్తున్నాను ప్యాక్ చేసి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.